శంఖారావం సభలో టీడీపీ యువనేత నారా లోకేష్ జోష్ అంతా ఇంత కాదు. అధికార పార్టీపై విరుచుకుపడుతూ జగన్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా మాడుగుల నియోజకవర్గం శంఖారావం సభలోనూ సీఎం జగన్ పై లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వయస్సు ఉన్న వ్యక్తిని ముసలోడు అని హేళన చేస్తున్నారని అన్నారు. మాట్లాడితే ముసలోడు అంటూ విమర్శిస్తున్నారని అన్నారు. జగన్ హైదరాబాద్ లో దొరికాడు తల్లి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు జగన్ ని చితకబాదాడు తల్లి. అలాంటి వ్యక్తి నాడు నేడంటే అందరూ ఏదో చేస్తాడు అనుకున్నాం. గత 5 ఏళ్లుగా 32,000 పాఠశాలల్లో ప్రారంభించిన పనులని ఎక్కడున్నా అక్కడ ఆగిపోయినాయి. ఇది ఎంత కంట్రీ అయ్యాడంటే మనం కట్టిన భవనాలకి రంగులేసి ఏదో ఇతను పనులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఈరోజు ఏకంగా విద్యని మన పిల్లలకి దూరం చేస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. 117 జియో తీసుకొచ్చి తల్లి స్కూల్స్ అన్ని కలిపేసి విద్య మనకి దూరం తీసుకెళ్తున్నాడు. దీనివల్ల డ్రాప్ అవుట్ రేట్లు అంటే చదువుతున్న విద్యార్థులు చదువు మానేసిన సంఖ్య ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో ఇది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రం 16.3 ఉంది. చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అంతేగా తల్లి 2022, 23లో 193,000 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లకుండా చదువు ఆపేసే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందుకే ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా 117 జియో మేము రద్దు చేస్తాం. విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు కానీ భవనాలు కానీ ప్రహరీ గోడలు కానీ డిజిటల్ క్లాస్ రూములతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న ఎన్టీఆర్ గారు బాబు గారు కలిసి 175,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఈ మధ్యన పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తల్లి, ఆయన పేదవాడని. నిజమే, జగన్ 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు ఉన్న పేదవాడు. నిజమే, జగన్ 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. నిజమే, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే. తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు. తమ్ముడు ఆయన వాచ్ ఖరీదు ఎంత నాకు తెలియదు తమ్ముడు.